హే మీరా, ఏంటి దేవుడితో అంతసేపు మాట్లాడుతున్నావు? నా కోరిక నెరవేర్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. కోరిక? ఏం కోరుకున్నావు? నువ్వు వీసాకి అప్లై చేసిన వెంటనే 48 రోజులు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. నిన్న నువ్వు సడన్ గా ఫోన్ చేసి వీసా వచ్చిందని చెప్పావా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజం చెప్పాలంటే నాకు ఫారిన్ వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకు? అవును, మనం రోజుకు ఒక్కసారైనా డైరెక్ట్ గా కలుసుకుంటాం, కనీసం 10 సార్లైనా ఫోన్ లో మాట్లాడుకుంటాం. నేనింకా ఏదో ఊహించుకున్నా. మనం వాట్సాప్ లో చాట్ చేసుకోవచ్చు, వెబ్కామ్ లో చూసుకోవచ్చు. దీనికి ఇంతలా ఫీల్ అవ్వాలా? నిన్ను వదిలేసి దూరంగా ఉండాలంటే జీవితంలో లక్ష్యాన్ని సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఏదైనా త్యాగం చేయకపోతే ఏదీ సాధించలేం. సచిన్ చూడు, 14 సంవత్సరాల వయసులో ఇండియన్ టీంకి ఆడటానికి వచ్చాడు. అప్పుడు ఆ చిన్న వయసులో తను ఎన్ని సంతోషాలను వదులుకుంటాడో చెప్పు. మరిప్పుడు ఇండియా ఆస్ట్రేలియా టీంలో తను కొట్టే సిక్స్లకు ప్రపంచం మొత్తం తనని చూస్తుంది. తెలుసు కదా? అంటే నేను టెండూల్కర్ రేంజ్కి ఎదుగుతానంటావు? ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ఫారిన్ ఇల్లి 2 సంవత్సరాలు పనిచేసావంటే ఫారిన్లో పనిచేసావని మంచి పేరు. ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి శాలరీతో ఈజీగా జాబ్ తెచ్చేసుకోవచ్చు. ఫ్యూచర్లో రిలాక్స్గా సంతోషంగా జాలీగా ఉండొచ్చు. సార్, మావ వస్తున్నాడు, పద పద వెళ్దాం. ఏంటో పాకిస్తాన్ మీద యుద్ధం నిజమేనా? ఏమయ్యా ఎప్పుడు పనికిమాలిన క్వశ్చన్లు అడుగుతావు? సార్, నా తెలియక అడుగుతున్నాను సార్. మన దేశంలో టెర్రరిస్టులు ఎక్కువైపోతున్నారు, దాని పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అమ్మే బారువాడు బానే ఉన్నాడు, కొని తాగేవాడు బానే ఉన్నాడు, మనకెందుకయ్యా ఈ గొడవలన్నీ? సార్, ఏంటి సార్ మీరు దాంతో పోలుస్తారు? ప్రతి సిటిజన్స్కి యుద్ధం చేసే బాధ్యత ఉందంటారా లేదంటారా? అది సరేనయ్యా, నువ్వు మన హెడ్ కానిస్టేబుల్ మూర్తి తాగి కొట్టుకున్నారట, దాని సంగతి ఏంటి? అదేమీ లేదు సార్, మా పార్టీ ఒకరిని డీల్ చేయమని అక్కడ పంపించాను. వాడు నాకు తెలియకుండా 20,000 నొక్కేశాడు సార్. డీల్ సెట్ చేసిన దాంట్లో 10,000 నాకు ఇవ్వాలి కదా సార్. ఇవ్వక వాడు నా మీద తిరగబడితే ఒళ్ళు మండి ముఖం మీద ఇచ్చాను సార్. నీ మొహానికి ప్రభుత్వ ఉద్యోగం కావాల్సి వచ్చింది. నువ్వు పెద్ద పద్ధతిలో మాట్లాడుతావు సార్. ఆల్రెడీ నువ్వు 2 ఇళ్ళు కట్టావు కదా, అది నువ్వు కష్టపడిన సొమ్మ ఏంటి? అదే సార్ నాకు డౌట్. ఇంత చిన్న పోస్ట్లో ఉండి నేనే 2 ఇళ్ళు కట్టుకుంటే నాకంటే పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు మీరు ఎన్ని ఇల్లు కట్టుకుంటారా అని. ఓ 10 ఇల్లు ఉంటాయండి. ఓరి పాపిస్తోడా, నీ నోటిని సిమెంట్ వేసి పూర్తి చేయాలరా? ఏ సార్ లెక్కెడుకుంటున్నారా? నేను సింహం లాంటోండి, నీలాగా కక్కుర్తి బుద్ధి నాకు లేదు, గౌరవంగా బతుకుతాను. గౌరవం నాకు తెలవని గౌరవా? మీరు పెళ్లి చేసుకోపోయి మీ మేనగోళ్ళు ఎవరితోటి తిరుగుతుంది. ఎక్కడాయా? అక్కడ మనం వచ్చే దారిలో. ఆపు, బండి ఆపు. ఆపవయ్యా, అక్కడెందుకు చెప్పలేదు? మీరు నా పెద్ద ఆఫీసర్ కదా, భయపడి చెప్పలేదండి. నాకెందుకులే అనుకున్నానండి. మీరు గౌరవం అనగానే సుర్రుమని కోపం వచ్చి చెప్పేశానండి. తిప్పు తిప్పు తిప్పు, బండి తిప్పు, పోనీవయా. సార్ వద్దు సార్, ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో గొడవ పడితే మీకు బాగోదు సార్. అమ్మాయి గురించి అందరికీ తెలుస్తుంది సార్. నోరు మూసుకుని పోనీవయా, పోనీ.